మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని నియమించినటువంటి దేవుడై ఉంటున్నాడు. మనము తండ్రి పేరిట ఏమైతే అడుగుతామో అవి మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనము వెళ్ళి ఫలించుటకు, అదేవిధంగా ఆ ఫలములలో మనము నిలిచి ఉండునట్లుగా దేవుడు మనల్ని పిలిచి ఏర్పరచుకొని నియమించినటువంటి దేవుడై ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. ఫలించుటకు, ఫలంలో నిలిచి ఉండుటకు, తండ్రిని మనం ఏదైతే అడుగుతామో అది అనుగ్రహించుటకు. అదేవిధంగా మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం కూడా చూసినట్లయితే మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచుటకై దానిని నేను చేతును అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనము దేవుని యొక్క నామంలో ఏదైతే అడుగుతామో, ఇక్కడ మీరు నా నామంన ఏది అడుగుతారో అది కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అంటున్నాడు. దేవుని యందు మహిమపరచబడుట కొరకు తండ్రి నామంలో మనము ఏది అడిగినా కూడా అది మనకి ఇస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం కూడా మనము చూసినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అది దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పెను. మనము ప్రార్థన చేయనప్పుడు వేటినైతే మనము అడుగుచున్నామో అవిటిని మనము పొంది ఉన్నామని విశ్వసించి నమ్మి మనము ప్రార్థించినట్లయితే వాటన్నిటిని కూడా మీరు పొందుకొని ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని సన్నిధానంలో మనము ఏ విధంగా ప్రార్థించాలి అంటే మనం అడిగేటువంటిది ప్రతిది కూడా మనము పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసించి ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము ప్రార్థిస్తామో అవన్నీ కూడా మనము పొందుకుంటామని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా దేవుణ్ణి మనం ఏదైతే అడుగుతామో కుమారుణ్ణి మహిమపరచుటకై దేవుడు దానిని మన కొరకు చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. మనం అడిగినది మనకు అనుగ్రహించుటకు, అదేవిధంగా మనము ఫలించుటకు, ఫలంలో నిలిచి ఉండుటకు. కనుక మనము దేవుణ్ణి అడిగినది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనము ఫలిస్తూ ఫలంలో నిలిచి ఉంటూ ఈ లోకంలో మనము జీవిద్దాము గాక. ఈ విధంగా మనము జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక. ఆమేన్.